హలో అండి. ఎప్పుడు బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా చేయండి చాలా బావుంటది. అలాగే అన్నంలోకి, చపాతీలోకి కాంబినేషన్ చాలా బావుంటది. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా బెండకాయలు కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. వీటికి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ అనేది వేసుకుని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే బెండకాయ పట్టుకుంటే కొంచెం మెత్తగా వీలాగా చూసుకోవాలి. అప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకుని అదే కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని 4-5 వెల్లుల్లి రేఖలు, అలాగే ఒక స్పూను పోపు దినుసులు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకటి ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న కట్ చేసుకుని కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ అనేది వేగాలి. ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అలాగే మొత్తం కలిపేసుకున్నాక ఒక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా అనేది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. అలాగే మనం బెండకాయ వేయించుకుని కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే మొత్తం కలిపేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఫైనల్గా రెడీ బెండకాయ టమాటా